ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. జగన్ ప్రభుత్వంతోనే దూదేకుల కులస్తులకు గుర్తింపు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ బాజీ. గత ప్రభుత్వాల కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో నూర్ భాషా దూదేకుల కులస్తులకు ఎంతో గౌరవంగా గుర్తించారని రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షుడు ఎన్ఎస్ బాబ్జీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో వైసీపీ కార్యాలయంలో స్థానిక దూదేకుల కులస్తులతో కలిసి రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షుడు బాజీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనప్పటికీ రాష్ట్రంలో తమ కులస్తులకు సమాజంలో చిన్న చూపు చూస్తూ కులం పేరుతో అవహేళన చేస్తున్నారని, దీంతో పాటు తమ పిల్లల విద్యాభ్యాసానికి కూడా కాస్త ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఇండియన్ హిందూ దూదేకులు అని ప్రభుత్వం రికార్డులో ఉందని, దీన్ని ఇండియన్ ముస్లిం దూదేకులుగా మార్చాలని, సమాజంలో మమ్మల్ని గౌరవంగా గుర్తించే విధంగా సహకరించాలని అప్పటి ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగిందన్నారు. అయితే టీడీపీతో పాటు అన్ని ప్రభుత్వాలు కూడా తమను గుర్తి ఏమాత్రం పట్టించుకోలేదని, అదే 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన మాట మేరకు తమకు అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. తమను అన్ని విధాల గౌరవంగా గుర్తించి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యం కల్పించడానికి జీవో విడుదల చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోవడం జరిగిందన్నారు. ఈ డిమాండ్లో రెండింటిలో మొట్టమొదటి తమ కులం పట్ల ఎవరైనా అవహేళనగా మాట్లాడితే అట్టివారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వస్తే ఇండియన్ ముస్లిం దూదేకులుగా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 లక్షల మంది తమ కులస్తులు ఓటర్లు ఉన్నారని, వీరందరినీ ఏకతాటిపైన తెచ్చి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికే విధంగా కృషి చేస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు తమకు ఓటు బ్యాంకుగా వాడుకున్నారన్నారు. తప్ప తమకు అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. అదే సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి గౌరవంగా చూసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామన్నారు. నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం తరపున అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ విభాగం తరపున పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత 20-30 సంవత్సరాల నుండి మా పెద్దలు ఎన్నో పోరాటాలు చేసి ప్రతి గవర్నమెంట్ని కూడా, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2 జీవోలు అడిగారు. అందులో మొట్టమొదటిది, చాలా ప్రాంతాల్లో మా యొక్క కులం ఏదైతే ఉందో నూర్ భాషా దూదేకుల కులం, ఆ కులాన్ని పింజారీ విధవాని, సగం సాహిబ్ అని, దూదేకులుడ, లద్దాఫ్ అనేటటువంటి పదాలతో పిలుస్తూ మా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక జీవో అడగడం జరిగింది గతంలో. అలాగే రెండవ జీవో, మా యొక్క పిల్లలు 10th క్లాస్ చదువుకుని టీసీ తీసుకునే సందర్భంలో ఇండియన్ హిందూ దూదేకుల అనేటటువంటి పదాన్ని యాడ్ చేసి ఇవ్వడం వల్ల అటు హిందూ సామాజిక వర్గానికి, ఇటు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని కాకుండా పోతున్నామని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. 2 జీవోలు ఇమ్మని, మాకు ఇండియన్ ముస్లిం దూదేకులు అనేటటువంటి జీవో ఇమ్మని. అయితే ఇన్నాళ్ళు పోరాటం చేసినప్పుడు కూడా మా పోరాటాలు ఫలించలేదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చెప్పాం, అన్నా మా పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని అనేక ప్రాంతాల్లో దూదేకులుడ, పింజారీ విధవ, సగం సాహిబు, లద్దాఫ్ అని చెప్పి మమ్మల్ని హేళనగా మాట్లాడుతున్నారని చెప్పిన సందర్భంలో మా యొక్క వినతిని ఆలకించి జగన్మోహన్ రెడ్డి గారు మన 11వ తారీఖున ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క నూర్ భాషా కులాన్ని అవహేళనగా మాట్లాడతారో, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడతారో అటువంటి వారి మీద అట్రాసిటీ కేసు బుక్ చేస్తామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. మేము అడిగినటువంటి 2 జీవోల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేశారు. దానికి కృతజ్ఞతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉన్నట్లయితే 175 నియోజకవర్గాల్లో 158 నియోజకవర్గాలకి మా ఓటింగ్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇలా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకుంటూ కుల సంఘాలతో మీటింగ్లు వేసుకుని మేము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా మా యొక్క నూరు భాష కమ్యూనిటీని సమీకరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని నగ్గించుకునే విధంగా ముందుకు వెళుతున్నాం. ఆ యొక్క పర్యటనలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సభాపూర్వకంగా నేను తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, మనం అడిగినటువంటి రెండో జీవో ఒకటి ఉంది. అది మన పిల్లలు టీసీలు తీసుకునే సందర్భంలో ఇండియన్ హిందూ దూదేకులైనటువంటి పదాన్ని యాడ్ చేస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వినతి పత్రం అందించాం. గౌరవ కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి మా మేడం గారికి కూడా ఇక్కడ సభాపూర్వకంగా తెలియజేస్తూ, ఎమ్మెల్యే అయిన తర్వాత మా యొక్క సమస్యల్ని, మా యొక్క కులాన్ని, ఆ యొక్క ఇండియన్ ముస్లిం దూదేకులు అనేటటువంటి ఆ యొక్క జీవో జారీ చేయించవలసిందిగా మేడం గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఆమెను కలిసి తెలియజేస్తాం తప్పకుండా. ఇక్కడ ఒక మీటింగ్ కూడా మేము కుల సంఘం తరఫున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు. అక్కడ ఆ మీటింగ్లో మా యొక్క విధానాలన్నీ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయించి ఇక్కడ అభ్యర్థిని నగ్గించుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.